హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హే హేమ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అరకు ఫుల్ డీటెయిల్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రావెలింగ్. అరకు ఎలా ట్రావెల్ చేయాలి? ఆబ్వియస్లీ దేనికైనా 3 వేస్ ఉంటాయి కదా, బస్, ట్రైన్ ఆర్ ఓన్ వెహికల్. నేనైతే ఓన్ వెహికల్ ఆర్ ట్రైన్ బెస్ట్ అని చెప్తాను. బట్ నేను ట్రైన్లో వెళ్ళాను కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ ట్రైన్ గురించి ఇద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనమైతే వైజాగ్ రీచ్ అవ్వాలి. అక్కడ నుండి అంటే వైజాగ్ టు అరకు మనకి 2 ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందండి. సో మీరు జనరల్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే 5:45 కల్లా స్టేషన్లో ఉంటే మీకు జనరల్ విండో సీట్ ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే వ్యూ కోసమే కదా మనం అరకు వెళ్ళేది. అండ్ నైట్ అయితే మనకి వ్యూ అంత ఉండదు. అండ్ ఆల్సో అక్కడ ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది మీ హోటల్ స్టేకి దానికి. సో మార్నింగ్ చూస్ చేసుకోవడం బెస్ట్. అండ్ విజిటర్ హోమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. బట్ రైనీ సీజన్లో చూస్ చేసుకుంటే వ్యూ ఇంకా బాగుంటుంది, వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపిస్తాయని అయితే అనుకుంటున్నాను. అండ్ శృంగారపు కోట నుండి మనకి వాటర్ ఫాల్స్ అండ్ టన్నెల్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి రూమ్. మీరైతే మీ డేట్స్ క్లియర్గా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నట్టయితే మీకు 4000 బేసిక్ రూమ్ ఉంటుంది, దట్టు సీజన్లో అనమాట. అండ్ అలా కాదు అంటే మనకి రీజనబుల్గా టెంట్ స్టే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా ఒక టెంట్లో 2 to 3 మెంబర్స్ పడుకోవచ్చు అనమాట. అండ్ మేమైతే టెంట్ చూస్ చేసుకున్నాము. అండ్ మాకు 800 ఒక టెంట్కి తీసుకున్నారు. అండ్ తర్వాత ట్రాన్స్పోర్ట్ కదా, మనకైతే పెద్ద ఆప్షన్ ఉండదండి. అక్కడ రైల్వే స్టేషన్లో బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఫస్ట్ ఏదైతే బుక్ చేసుకున్నామో అదే కంటిన్యూ చేయడం బెస్ట్. మాకైతే 2 days అన్ని పికప్ అండ్ డ్రాపింగ్ అన్నిటికీ 7000 అయితే తీసుకున్నారు. సీజన్ బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మా డే 1 ఫస్ట్ వచ్చేసి మేము చాపరాయితో స్టార్ట్ చేసామండి. అండ్ వాటర్ ఇక్కడ చాప షేప్లో ఉంటుందన్నమాట. అక్కడ నుండి వాటర్ ఫ్లో అవుతుంది, అందుకే మనకి నేమ్ వచ్చిందని అయితే అంటారు. అండ్ ఇక్కడ చాలా రష్ ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడు అంత వాటర్ ఫ్లో అయితే అనిపించలేదు. అండ్ వాటర్ కూడా అంత క్లీన్గా లేవు. అండ్ చాపరాయి నుండి సెకండ్ అయితే మేము అరకు పైనరికి వెళ్ళామండి. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రీస్ అవన్నీ చాలా హైట్లో, పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ టెంట్ స్టే కూడా ఉంటుందంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ తర్వాత మేము బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు ఒక 2 minutes డిఫరెన్స్లో ఉంటాయండి. అండ్ మేము బొటానికల్ గార్డెన్ టైం లేదని స్కిప్ చేసాం, బట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాం. బట్ ఇంకా బాగుండొచ్చు, చాక్లెట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎలా తయారవుతుంది, అదంతా లైవ్లో చూపిస్తే బాగుండు అనిపించింది. అక్కడ ఉన్నాయి బట్ లైవ్గా అయితే కాదు. ఆల్రెడీ ఉన్న వాటితోనే మనకి బొమ్మలు అవన్నీ పెట్టి చూపించారు. అండ్ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మన టికెట్ చూపిస్తే మనకు ఒక ఫ్రీ చాక్లెట్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ అయితే ట్రైబల్ మ్యూజియం అండి. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీసే ఉన్నాయి, లైక్ జిప్ లైన్, బోటింగ్ అవన్నీ. బట్ అన్నీ 7కి క్లోజ్ అయిపోతాయంట. మాకు తెలియక మేము 7కి వెళ్ళాం, అన్నీ మిస్ అయిపోయాం. మీరైతే ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అండ్ తర్వాత మనకి మ్యూజియంలో అన్ని ట్రైబల్ కల్చర్ అంతా డిఫరెంట్ స్టోరీస్తో అక్కడ రాసి అయితే ఉంటుంది. అండ్ ఇదంతా ఒకసారి చూడొచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రతి దానికి ఎంట్రీ కాస్ట్ ఉంటుందండి. అండ్ లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో నేను ఎంత అవుతుంది అనేసి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇదైతే మస్ట్ ట్రై అండి. మనకి ఇక్కడ దింసా డ్యాన్స్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాఫీ తాగుతూ పార్టిసిపేట్ అయితే చేసేయచ్చు. అండ్ అలా మేము నైట్ స్టే అయితే టెంట్లో ఉన్నామండి. ఇది మార్నింగ్ 4కి వ్యూ ఎంత బాగుందో కదా. అండ్ తర్వాత అక్కడ నుండి మేము మారగడ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ వ్యూ పాయింట్కి అయితే ట్రెక్కింగ్ అస్సలు ఉండదండి. సో మనం పేరెంట్స్తో కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సన్ రైజ్ కోసం అయితే కాదు, కానీ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, బాగుంటాయి. అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తర్వాత మేము అక్కడ నుండి కట్కి వాటర్ ఫాల్స్కి అనేది వచ్చాం. అండ్ నేను విన్నాను కట్కి వాటర్ ఫాల్స్ మనం 2 వేస్లో వెళ్ళొచ్చు అనేసి. ఒకటైతే ట్రెక్కింగ్ టర్నిల్స్ అవన్నీ దాటుకుని వెళ్ళాలి అని, ఇంకోటైతే స్టెప్స్ అనేసి. మేమైతే ఇలా స్టెప్స్ చూస్ చేసుకున్నామండి. టోటల్ 200 స్టెప్స్ ఉన్నాయి. 15 to 20 minutes అయితే పడుతుంది, బట్ వర్త్ ఇట్ అనమాట. అండ్ వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుండి మేము బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యామండి. మధ్యలో కాఫీ ప్లాంటేషన్ అని ఆపారు, బట్ ఊటీ అంత ఎక్స్పెక్ట్ చేయదు, బట్ 1 time వర్త్ ఇట్ అనేది చెప్తాను. అలానే కటికి వాటర్ ఫాల్స్ దగ్గర చికెన్ చీకులు అంటాం కదా, చికెన్ పీసెస్ అనమాట, అవి ట్రై చేయండి. అక్కడ చాలా బాగుంది. ఇంకెక్కడ మాకు అంతే నచ్చలేదు. అండ్ అలానే బొంగులో బిర్యానీ అయితే బుర్రా కేవ్స్ దగ్గర ట్రై చేయండి. అండ్ అలా బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. per person 500 అయితే ఛార్జ్ చేశారు. మస్ట్ ట్రై అనేది చెప్తాను, మేము కూడా ట్రై చేసాము. అండ్ అలా మా అరకు ట్రిప్ బొర్రా కేవ్స్తో ఎండ్ చేసేసాము. అండ్ ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నానండి. హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ షార్ట్స్లో ఇంకా మచ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, అవి కూడా చూడండి. అండ్ అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హే హేమ.